మళ్ళారా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కచ్చాయి. కట్ చేయి. పెట్టగానే తినేటివేనేట్రా. మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్, పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టాడు. అమ్మా బంగారు నగలు తీసి ఇందులో పెట్టమ్మా. ఆగు, ఎందుకు? నగలు మూట కట్టి గంగలో ముంచితే రెండింతల ఉద్ది. తెనాలలో ఎగసెక్కాల మాకు ఏడన్నా బంగారం నీళ్ళలో ఎత్తి రెండింతల ఉద్దా అవుతుందిరా మూర్ఖుడా. ఈ రాజపురోహితుడిని అవమానిస్తున్నావా? హరహర మహాదేవ శంభో శంకర. ఏమిటిది? ఉంగరం. అవునా? శివ శివ. అయ్యో, బంగారు బొంగరం నీళ్ళలో పరిచేవింది. పారేసుకోవడం కాదురా, పెద్ద పిచ్చయ్యా. వెళ్ళి చూసుకో, 2 ఉంగరాలు ఉంటాయి. 2 ఉంగరాలు అవుద్దా? నిజమా? ఈ వ్యాపారం బాగుంది. 2 ఉంగరాలు అవుద్దా? ఎట్లా సాధ్యము? అయ్య బాబోయ్, 2 ఉంగరాలు. నమశివాయ. నిజమే, 2 ఉంగరాలు అయిపోయిందిగా. స్వామి, ఏంది మహత్యము? మహత్యం నాది కాదురా, పెద్ద పిచ్చయ్యా. అయ్యా, గంగమ్మ తల్లిదిరా. మొన్న నేను గంగా నదిలో స్టెఫినీ వేసాను, టాక్సీ వచ్చింది. నేనిట్ట తెడ్డేశా, పడవచ్చింది. నాన్న నువ్వు కూడా నీళ్ళలో మునుగు నాన్న. నేనెందుకురా? నాకు 2 నాన్నలు వస్తారుగా. 2 ఎందుకు? నిజమేనండి, మీకు అసలు నిద్ర ఎక్కువ. ఒకళ్ళు పడుకున్నా ఒకళ్ళు లేచుంటారు. నువ్వు నోరుమై. రాహుకాలం సమీపించుతున్నదిరా. నగలు తీసి మూట కట్టండి, లేకపోతే మూట ఏమైపోతుంది. నువ్వు ఉండు, నేను తీస్తాగా. నువ్వు నేను కూడా తీస్తా. ఉండు, మౌతారు కూడా బంగారమే. తీస్తా. గంగా మాతాకి నమస్కారం. బాబు నేను చెప్పింది చెప్పండి. ముక్క అయ్యా, సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. తూర్పు ఎందుకు తిరగాలి? మీ తెనాల ఆ సైడే ఉంది. అయితే ఓకే, నువ్వు తిరుగు. ఓం ఓం. బాబు ఇటు తిరగండి, కళ్ళు తెరిచి చూసుకో. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఆగు, పదా రండి. మూట ముట్టుకోకూడదు తల్లి. మీ తాతగారి పేరేంటి? బొచ్చు పెదలింగయ్య నామదేశ్య. బొచ్చు కాదు, బొచ్చు. సంసారం అనే ఉచ్చులు బొచ్చు అయితే ఏమిటి?
ఏంటి వెళ్ళిపోతారే పెళ్లి మొక్క ఏం చేయమంటావురా ధూర్తుడా నీచుడా గంగమ్మ తల్లి గంగ బెర్రెలెత్తి బంగారాన్ని ఇరప ముక్కలు చేసేది కదరా ఎవడ ముట్టుకున్నారా పెట్టి ఎవడరా వీడిని తీసుకొచ్చి వీడే నేను కాదు. ఎక్కడికి గంగిరెద్దులో తయారెళ్తున్నారు శిక్ష కథం వెళ్ళిపోతున్నాం బ్రదర్ రిలీజ్ అయ్యి వెళ్తున్నారా ఎంత శుభవార్త చెప్పారా నా లైఫ్ లో ఇంత శుభవార్త వింటారని అనుకోలేదురా మరీ అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాం ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయని సమ్మర్ వెకేషన్ కి ఊటీ వెళ్తున్నాం విత్ ఇన్ 2 months లో తిరిగి వస్తాం ఏం మాట్లాడదాం? 2 కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. పోనీ టీ తాగండి. నాకు టీ అంటే ఎలర్జీ. పోనీ పాలు. పాలంటే అసహ్యం. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కూడా పాలు తాగలేదు. ఓకే, డబ్బా పాలా? నా లైఫ్ కూడా అంతే సార్. నేను పుట్టగానే మా అమ్మని మా నాన్న వదిలేశాడు. డబ్బు లేదని మా అమ్మ నన్ను వదిలేసింది. మీరు నన్ను ఎప్పుడు వదులుతారండి? గుడ్ జోక్. జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. సార్ మీరేదో కొంచెం టెన్షన్ లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ, చాలా బాగా గుర్తుపట్టారు. ఇలాంటప్పుడే మనం అంకె లెక్క పెట్టాలి సార్. అంకెలా?